సరళ సరళ ఏమిటండి? నేను బాంబే వెళుతున్నాను. బాంబేనా? ఎంత సడన్ గానా? అవును, చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారు ఫోన్ చేశారు. రావడానికి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుందా? ఇంకో రోజు ఎక్కువ కూడా కావచ్చు. ఈ మాట ముందే చెప్పుంటే నేను ఇంటికెళ్ళి వచ్చేదానిగా. ఏ ఇప్పుడు మాత్రం వచ్చే నష్టమే ఉంది? 4 రోజులేగా, ఇంట్లోనే ఉండు. అయినా నీకు బోరు కొట్టకుండా ఉండటానికి సితారుందిగా. సారీ జనార్దన్ గారు, పొద్దున్నే లేవగానే ఎందుకో డిస్టర్బ్ అయ్యాను. ఆ కోపమంతా మీ మీద చూపించాను. ఇట్స్ ఆల్ రైట్, టేక్ ఇట్ ఈజీ. నేను బాంబే వెళుతున్నాను. రావడానికి 4 రోజులు అవుతుంది. అలాగా? సరళను కూడా అనవసరంగా కేకలేశాను. తను మూడిగా ఉంటుంది. వచ్చేంత వరకు మీరు కంపెనీగా ఉండండి. వస్తాను. ఎవరది? ఎవరది? నివ్వండి, బయటికి రండి. నివ్వండి, మర్యాదగా బయటికి రండి. ఎక్కడికి? ఇంటికి. ఏ ఇంటికి? మా ఇంటికి. ఇది నీ ఇల్లు కాదా? కాదు. ఎందుకు కాదు? ఏ రోజున ఒక భర్త భార్యని అనుమానించి ఊరుకు వెళ్తున్నానని చెప్పి ఆ ఇంట్లోనే దాక్కుని భార్యని పరీక్ష చేశాడో, ఆ తర్వాత ఆడది ఆ ఇంట్లో ఉంటే ఆడది కాదు, ఒకవేళ కాపురం చేసినా అది శవంతో సమానం. భర్త ఆఫీసుకు వెళ్ళగానే మరొకడు ఇంట్లో చేరి భర్త ఆఫీసు నుంచి వచ్చే వరకు వాడితో కాలక్షేపం చేస్తున్న ఆడది ఒక ఆడది, పతివ్రత. ఆ కాపురం ఒక కాపురం, స్వర్గం కదూ? పిచ్చివాడి చేతిలో రాయంతో, అనుమానస్తుడు బుర్రలో ఆలోచన అంతే. అనుమానం ఈనాడు నాకు కొత్తగా రాలేదు. ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా వచ్చింది. వచ్చింది, కానీ మీలా బీరువా వెనకల నిలబడలేదు, మంచం కింద దాక్కోలేదు. ఎలా అయితేనే అనుమానించాడుగా. అంత మాత్రాన రాముడు రాక్షసుడు కాలేదు, సీతనేలా భయపడి పారిపోను లేదు. రాముడు రాక్షసుడు కాకపోవచ్చు, మీరంతకంటే గొప్ప దేవుడు కావచ్చు, కానీ నేను పిచ్చి సీతను కాను. నిప్పులో దూకి నిజాయితీ నిరూపించుకోవడానికి. ఎలా నిరూపించుకోగలవు తప్పు చేశాక? ఇన్నాళ్ళు ప్రేమించడానికి మనసు ఒకటే చాలనుకున్నాను, కానీ విశాలమైన మనసు కావాలని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నిజమే, భార్య ఎవరితో తిరిగినా భరించడానికి మనసు చాలా విశాలంగా ఉండాలి. గుడ్డివాడికి కళ్ళజోడు పెట్టే ఎంతో, మీకు నిజం చెప్పినా అంతే.
గుడ్డివాణ్ణి కాబట్టి పట్టపగలు ఇంత కథ నడిపావు. కథలు చదివే వాళ్ళకే తెలుసు కథలు అల్లడం. మిస్టర్ భరత్, కథలు కథలే, జీవితాలు కాదు. కథకి జీవితానికి తేడా తెలీదు మీకు. తేడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీకు నాకు మధ్య జరిగే సన్నివేశం కథలో అయితే చివరి పేజీలో భార్యాభర్తలు కన్నీళ్లతో కలుసుకుంటారు. కానీ ఇది జీవితం. ఓసారి నువ్వు ఈ గడప దాటి వెళితే మళ్ళీ కలుసుకోవటం అంటూ జరగదు. మళ్ళీ ఇలాంటి నరకంలో కలుసుకోవాలని ఏ ఆడది బ్రతికుండగా అనుకోదు. ఇది నరకం. నేను యముణ్ణి. యముడు ఆయన ధర్మరాజు. ఆయనకి నీతి నిజాయితీ తెలుసు, ధర్మం అధర్మం తెలుసు, న్యాయ అన్యాయ విచక్షణ తెలుసు. నీకేం తెలుసు? ఆవేశం, అనుమానం తప్ప. అంటే తెగతింపులు చేసుకునేగా వెళుతున్నావు? తెగించి వెళ్తున్నాను. కాదు, బరి తెగించి వెళుతున్నావు. మీ భాషలో దాని అర్థం ఏదైనా సరే నేను మాత్రం వెళ్తున్నాను. రామ్మా. అల్లుడు గారు రాలేదా? నేను ఒక్కదాన్ని వచ్చేసాను. ఆయన వెనకొస్తా అన్నారా? ఇక మీదట ఎవరు వెనక ఎవరు రారు. ఎవరు వెనక ఎవరు రారా? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నేను ఇల్లు విడిచిపెట్టి వచ్చేసాను. ఇల్లు విడిచిపెట్టి వచ్చేసావా? ఎందుకని? హలో, ఎక్కడికి? సరళ లేదా అండి? లేదు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? పుట్టింటికి. ఓ, ఊరికెళ్ళిందా? చెప్పనే లేదే. చెప్తే నువ్వు కూడా వెళ్ళేవాడివా? భరత్, ఏమిటి మీరు మాట్లాడేది? నేను మాట్లాడేదేమిటో తెలియనంతటి అమాయకుడివి. అంత అమాయకుడివి ఇంత చేశావు. ఏం చేశాను? ఏం చేశావా? ఇంటిదురుగా దుకాణం పెట్టావు, ఇంట్లో కుంపిడి పెట్టావు. నేనా? నువ్వే. కలిసి చదువుకున్నావని, ఒకే ఊరి వాళ్ళవని చదువు తీసుకున్నావు. చివరకు నా స్థలం నాకు కాకుండా చేశావు. పొరపడ్డావు. ఆమె నాకు చెల్లితో సమానం. మళ్ళీ ఇంకొకసారి ఆ మాట అంతా. తల్లి తర్వాత అంత పవిత్రమైనది చెల్లి. చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి అంత పవిత్రమైన పదాన్ని అపవిత్రం చేయొద్దు. ఓకే భరత్, ఆవేశానికి అడ్రస్ ఉండదు, నిజానికి నోరుండదు. ఆవేశం తగ్గాక నిజం మాట్లాడుతుంది. చాలా పొరపాటు చేశావమ్మా, తొందరపడ్డావు. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. జరిగిన ప్రతి వాళ్ళు ఇలా తెగతెంపులు చేసుకొచ్చేస్తున్నారా? రాకపోతే శిక్ష అన్న కూడా చూరుపుచ్చుకుని వెళ్ళాలా? ఏమిటండి మీరు మాట్లాడేది? అంతే. అమ్మాయి ఏం చేసిందో మంచి పనే చేసింది. లేకపోతే వాడు నా బిడ్డని అనుమానిస్తాడా? ఇదిగో, అనుమానం అంటూ వచ్చాక మీ బిడ్డ నా బిడ్డ అని ఎవరు ఆలోచించరు. చిచ్చి, పిచ్చి పిచ్చిగా వాడు వెనకేస్తు. నాకు వాడు ఎంత నీచుడు కాకపోతే ఊరు వెళ్తా అని చెప్పి ఇంట్లోనే ఉండి ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారని చూస్తాడా? ఇంత జరిగిన తర్వాత కూడా వాడితో కాపురం చేయాలి. అది కాదండి. ఈ అవమానం దానికి కదే, మనకే, మన వంశానికే, మన కుటుంబానికే.
ఏనాడైతే వాడు తప్పు తెలుసుకుని నా ఇంటికి వస్తాడో అప్పుడే నా బిడ్డను పంపిస్తాను. అంతవరకు అది ఇక్కడే ఉంటుంది. నువ్వు నోరెత్తు. అయ్యా వచ్చిన ప్రతిసారి 10,000 చూపిస్తున్నారు. 10 రోజుల 10 నెలల 10 సంవత్సరాల బాబు ఆయన ఎలాగో నోరు తెరవడు. నువ్వు తెరువు బాబు. నాన్న 10,000 ఇస్తేనే తప్ప కరెంటు కనెక్షన్ ఇవ్వనని చెప్పావే, వాడేనా వీడు? ఏమండి, తెలిసి తెలియని వయసులో వాళ్ళేదో తొందరపడ్డారు. పెద్దవాళ్ళమైన మనం ఆ కాపురం నిలబెట్టాలి గాని కాపురాన్ని విడతీయకూడదు. మీరేమో అమ్మాయిని ఇక్కడే ఉంచుతానంటున్నారు. అదేదో ఆవేశంలో వచ్చింది. ఆవేశం ఎన్నాళ్ళుంటుంది? 4 రోజులు పోయిన తర్వాత అయినా తెలుసో తెలియకో నేను వస్తే అమ్మా నాన్న అయినా నా కాపురం నిలబెట్టకపోయారని బాధపడుతుంది. దాన్ని చూసి మనం బాధపడాలి. నా మాట విని అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి అసలు జరిగిందేమిటి, మంచి చెడు తెలుసుకురండి. నేను వెళ్ళను. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తాను. నాకు తప్పుతుందా? నిజంగానే వెళ్తావా? అక్కర్లేదు, నేనే వెళ్తాను. బాబు, నీతో 10 నిమిషాలు మాట్లాడాలి. ఆఫీసు టైమింగ్ 10 నిమిషాలే మాట్లాడాలి. చెప్పండి. లోపలికి వెళ్దాం పద. జరిగిందేమిటో బయట అందరికీ తెలుసు. బయటే మాట్లాడుకుందాం. నువ్వు తొందరపడ్డావు. పిల్ల తండ్రిగా అంతకంటే ఏమంటారు? పిల్ల తండ్రిగా కాదు, ఆ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. సరళను అనుమానించడం ఒక దేవతను అనుమానించినట్టే. రంకు బయటపడే వరకు అంతా దేవతలే. బాబు, ఇప్పుడు తొందరపడి మాట్లాడే ప్రతి మాటకి తర్వాత నువ్వు క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది. దేనికి క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది? నేను మీ కూతురు రక్తాన్ని పిలుచుకు తాగానా? కిరసాయన పోసి తగలబెట్టానా? చంపి ఫ్యానుకు వేలాడదీశానా? అవేం చేసినా బాధపడేది కాదు. వాటినన్నింటినీ మించి అవమానించా. అంటే మీ కూతురు పతివ్రతాన్ని సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చారా? ముమ్మాటికి అది నా బిడ్డ, నా రక్తం, నా వంశం. వంశాలు వీధుల్లోనే వేలాడుతుంటాయి సత్యమూర్తి గారు, కానీ వాటి తాలూకా అంశాలు సందుల్లో తిరుగుతుంటాయి. బాబు, నాకు తెలిసిన నిజాన్ని మీరు కాదు కదా, ఆ భగవంతుడు దిగి వచ్చి చెప్పినా నేను నమ్మను. మీ కూతురు చెడిపోయింది. అంతకు మించి చెప్పాలంటే కులట. మీకు చెయ్యెత్తడం వరకే శక్తి ఉంది. ఆ తర్వాత పని చేయడానికి కూడా నాకు శక్తి ఉంది. కానీ నేను చెయ్యను. నా అసఖ్యం మీ కూతురి మీద కానీ మీ మీద కాదు. కాపురం చేయడానికి నా కూతురు పనికి రాలేదు. అది తీసుకొచ్చిన స్కూటర్ పనికి వచ్చింది, అది తీసుకొచ్చిన డబ్బు పనికి వచ్చింది. ఆహా, ముండబాబి పౌరుషం అంటే ఇదే. ఏమండి, అల్లుడు గారు ఏమన్నారు? చిచి, ఈ ఇంట్లో అతని పేరెత్తడానికి వీలేదు, అతను ఊసెత్తడానికి వీలేదు. ఎవరైనా సరే అతని పేరెత్తారంటే నేను సహించేది లేదు. నాన్న, ఏమిటమ్మా? ఆయన నీతో సరిగా మాట్లాడలేదా? సరిగ్గా మాట్లాడితే వ్యవహారాలన్నీ సరిగ్గానే జరుగుండే. అసలు ఆయన ఎలా ఉన్నారు? నిక్షేపంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళేసరికి ఇంట్లో బాధతో పడుకునున్నారా? ఏమీ కాదు, హాయిగా స్కూటర్ స్టార్ట్ చేసుకుని ఆఫీస్కి వెళ్తున్నాడు. అంటే నేను వెళ్ళిపోయినన్న బాధ వాళ్ళు ఏ కోశానా లేదు. అసలు నువ్వేమన్నావు? అమ్మా, అసలు ఏం మాట్లాడుకున్నావో చెప్పంటావా? నువ్వు తొందరపడ్డావు. అంటే ఆయనేమన్నారు? పిల్ల తండ్రిగా అంతకంటే ఏమంటారు? దానికి నువ్వేమన్నావు? పిల్ల తండ్రిగా కాదు, ఆ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. సరళను అనుమానించడం ఒక దేవతను అనుమానించినట్టే. ఆయనేమన్నారు? రంకు బయటపడే వరకు అంతా దేవతలే. ఆ తర్వాత ఏమన్నాడో కూడా చెప్పంటావా? అక్కర్లేదు నాన్న. పిచ్చి తల్లి, అతని కోసం నువ్వు ఇక్కడ కుమిలిపోతున్నావు. నీ కోసం అతను కూడా అక్కడ కుమిలిపోతూ ఉంటాడని నీ అభిప్రాయం. అలా ఉంటే నేను మాత్రం అతను ఎందుకు వదిలిపెట్టొస్తానమ్మా? మొన్నటి వరకు అతను ఒక మనిషి అని పొరపాటు పడ్డాను. ఇప్పుడు పశువు అని రుజువైంది.